ప్రభుత్వం చేపడుతున్న పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే అన్నారు కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో పవర్ సెంటర్లు లేవన్నారు. కాంగ్రెస్లో ఉన్నది రాహుల్ గాంధీ పవర్ సెంటర్ ఒక్కటే అని స్పష్టం చేశారు. గాంధీ భవన్ అంటే తమకు దేవాలయంతో సమానమని అన్నారు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలందరూ తనను ప్రోత్సహించారన్నారు మహేష్ కుమార్. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువని, ఎవరు ఎప్పుడు విమర్శించుకున్నా ప్రజల కోసం అందరూ ఏకమవుతారని అన్నారు. కాంగ్రెస్ లోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయాల్లో పనిచేసేందుకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలని, పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్నారు మహేష్ కుమార్. గాంధీ భవన్ ఉంటేనే ప్రభుత్వం ఉంటుందని, గాంధీ భవన్ కు ప్రతి వారం 2 మంత్రులు రావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నెలకు ఒక్కసారైనా గాంధీ భవన్ కు రావాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ మంత్రివర్గులందరూ కూడా మంత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రమాణికం, పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం. వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు హైకమాండ్ నుంచి మంచి గుర్తింపు ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందుకు ఉదాహరణ మహేష్ కుమార్ కు టీపీసీసీ పదవి దక్కడమే అన్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్. ఆయన పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకుల్ని సముచితంగా గౌరవిస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి మనం శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కూడా వస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్ష పదవి ద్వారా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. అంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.